విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. మార్చి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. కుంభంలో సంచరిస్తున్న రవి 16వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. కుంభంలో సంచరిస్తున్న శుక్రుడు 2వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. గత 2.5 సంవత్సరాలుగా కుంభంలో సంచరిస్తున్న శని 29వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వృశ్చిక రాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపి వృశ్చిక రాశిలో ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. అధికమైన ధన వ్యయం ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. అందువల్ల కష్టపడి చదివితేనే కానీ పరీక్షల సమయాలలో అనుకూలత తక్కువగా ఉంటుంది. కనుక దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి. చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది. అయినప్పటికీ సహోద్యోగుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. కనుక సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే మీకు ఆఫీసుల్లో గుర్తింపు లభిస్తుంది. అయినప్పటికీ కూడా మీ తోటి ఉద్యోగుల వల్లే మీకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక మీ తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార నిమిత్తం అధిక ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. అందువల్ల అధిక ప్రయాణాలు ఉన్నప్పటికీ ఆనందదాయకంగానే ఉంటుంది. వ్యాపార అభివృద్ధి నిమిత్తం అంటే వ్యాపార నిమిత్తం అధిక ప్రయాణాలు ఉంటాయి. అంటే ఎక్కువగా క్యాంపులకు వెళ్ళడం, ఇలాంటి ప్రయాణాలు అధికంగా ఉంటాయి అన్నమాట. ఉన్నప్పటికీ కూడా వ్యాపారం లాభదాయకంగా ఉండడం వల్ల ఆనందదాయకంగానే ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహమైన వారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతానానికి సంబంధించిన ఉన్నతి బాగుంటుంది. సంతానానికి వివాహం కుదరడం లేదా ఉద్యోగం రావడం వంటి శుభాలు ఉంటాయి. బంగారు ఆభరణాలు, విలాసవంతమైన వాహనాల కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి మాసం ముఖ్యంగా చెప్పేది మార్చి 29వ తేదీన కుంభంలో సంచరిస్తున్న శని మీనంలోకి ప్రవేశించడం వల్ల 2.5 సంవత్సరాలుగా మీరు ఇబ్బంది పడుతున్న అర్ధాష్టమ శని పూర్తి అవుతుంది. అప్పటి నుంచి గత 2.5 సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులన్నీ తగ్గుతాయి. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. వృశ్చిక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని రోజు 108 సార్లు పఠించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని సింహరాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మఖ 1, 2, 3, 4 పాదాలు, ఉబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర మొదటి పాదము కలిపి సింహరాశిలో ఉంటాయి. సింహరాశికి అధిపతి రవి. సింహరాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. ధన ఆదాయం అధికంగా ఉంటుంది. అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది. ఈ మాసంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఉన్నప్పటికీ 2వ వారం తర్వాత ఆరోగ్యపరంగా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ విద్య పట్ల వీరికి ఉన్న ఏకాగ్రత, ఆసక్తి వల్ల చదువులో బాగా రాణిస్తారు. అంటే విద్యలో చిన్న చిన్న ఆటంకాలు అంటే జ్వరము రావడము, ఒళ్ళు నొప్పులు రావడం, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ
ధ్యాస పెట్టి చదవడం వల్ల చదువులో బాగా రాణిస్తారన్నమాట. పరీక్షల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు. విదేశ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా గురువుల సహకారంతో చదువు విషయంలో ఆటంకాలన్నీ తొలగించుకోగలుగుతారు. అంటే ఇలా చిన్న చిన్న జ్వరాలని, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడం వల్ల చదువులో ఆటంకాలు వస్తాయి. వచ్చినప్పటికీ కూడా టీచర్ల సహకారంతో, గురువులు ఎవరైతే ఉన్నారో విద్య బోధించే వాళ్ళు, ఆ టీచర్లు అంటాం కదా, వాళ్ళ సహకారంతో ఈ ఆటంకాలన్నీ తొలగించుకుని మంచి ఫలితాలను సాధించగలుగుతారనమాట. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి 2వ వారం తర్వాత ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కార్యాలయంలో పరిస్థితుల్లో 3వ వారం నుంచి అనుకూలంగా ఉంటాయి. ఈ మాసం మొదట్లో కార్యాలయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ 3వ వారం నుంచి అనుకూలంగా మారుతాయి అన్నమాట. వృత్తిపరంగా మార్పు కోరుకుంటున్న వారు 3వ వారం వరకు వేచి ఉండడం మంచిది. 3వ వారం తర్వాత మీ వృత్తిలో ఎదుగుదల లేదా మెరుగైన పరిస్థితి ఉంటుంది. మీరు కోరుకుంటున్న స్థానాన్ని పనులలో ఒత్తిడి, ఆటంకాలు పూర్తిగా తగ్గుతాయి. అంటే ఎవరైతే ట్రాన్స్ఫర్ల గురించి ఎదురు చూస్తున్నారో లేదా ప్రమోషన్స్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళు 3వ వారం వరకు వేచి ఉండాలి. అంటే 3వ వారం తర్వాత అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఎవరైతే స్థాన మార్పు అంటే ట్రాన్స్ఫర్ల గురించి ఎవరు ఎదురు చూస్తున్నారో, ప్రమోషన్ల గురించి ఎదురు చూస్తున్నారో అవన్నీ 3వ వారంలో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ మాసం వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలను ప్రారంభించడం లేదా కొత్త ఒప్పందాలపై సంతకం చేయడం, వ్యాపారాన్ని విస్తరించడం వంటి పనులు చేస్తారు. ఇక భాగస్వామి వ్యాపారానికి వస్తే భాగస్వాముల మధ్యన మంచి సహకారం ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. పెట్టిన పెట్టుబడులపై మంచి రాబడి ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి 2వ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు కుటుంబంతో కలిసి ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. అంటే మీ జీవిత భాగస్వామి ఉద్యోగం చేస్తూ ఉన్నట్టయితే కనుక ఆవిడికి అభివృద్ధి బాగుంటుంది. ఆవిడికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ మాసం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఈ మాసం తగ్గుముఖం పడతాయి. ఇక సింహరాశి వారికి ఇక ముఖ్యంగా చెప్పేది, మార్చి 29వ తేదీన శనిగ్రహ స్థాన మార్పు ద్వారా వీరికి అష్టమ శని ప్రారంభం అవుతుంది. అష్టమ శని ప్రారంభమైనప్పటి నుండి ఆకస్మిక అనారోగ్య సమస్యలు, ఆకస్మిక ధన వ్యయము ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. సింహరాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి సోమవారం రోజున శివునికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది.